ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చే ప్రభుత్వమని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలం కులుముల పల్లెలో ఆయన ప్రారంభించారు. 7 రోజులు ప్రజల్లోకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ ఇంటికాడ కూర్చోండి, మేము ఏం చేసే చేయించుకోండి అనే పద్ధతి పోయి ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కాండి, ఇది మంచి ప్రభుత్వం, మీకేం కావాలో మీ దగ్గర తీసుకొని మీ కోరికలు తీసుకొని దానికి అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, మేము ఇస్తే మీరు తీసుకోండి అనేది కాదు. మీకేమేం కావాలో చెప్తే దాని తగ్గట్టు మేము తయారై మీ దగ్గరికి వచ్చి మీకు ఏం సేవలు కావాలో అవన్నీ చేసి పెట్టడానికి రెడీగా ఉన్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఆ మంచి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏమేమి మంచి పనులు చేసిందని కూడా మీ దగ్గరికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ 4,000 చేస్తూనే ఉన్నారు. అందరికి 4,000 వస్తుందా పెన్షన్లు వస్తా ఉన్నాయి. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఇప్పటికే ఇంతకుముందే మహేంద్ర గారు ఇక్కడ మీటింగ్లో చెప్పినారు, కానీ దానికన్నా ముందే మా దృష్టికి తీసుకొచ్చినాడు. కరెంటుకు సంబంధించిన విషయాలు మన డీవీ కానీ ఎవరైనా ముందు తీసుకొచ్చినారు. ఇంత ముందు కూడా మాట్లాడడం జరిగింది. దానికి కావాల్సిన ఎస్టిమేట్లు వేయడం జరుగుతూ ఉంది. ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు కొంచెం కొరత ఉంది. అది వచ్చిన ఎందుకంటే పాత ప్రభుత్వం వాటికి బకాయిలు పెట్టడం వల్ల కొత్త స్టాక్ రాలా. ఆ బకాయిలన్నీ తీర్చి మళ్ళా కొత్త స్టాక్ కొని తీసుకురావాలి కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంది. వచ్చిన వెంటనే ఈ కరెంటు సమస్య మొత్తం ఎక్కడెక్కడ కొత్త వైర్ కావాలనో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నా. మీ సమస్యలు అనుగుణంగా అంటే మీరు ఏం చెప్తే దానికి అనుగుణంగా పనిచేయడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరు గమనించాల్సింది, మీరు అంటే ఈ ప్రోగ్రాంలో ఇంకోటి కూడా భాగస్వామ్యం ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సంవత్సరానికి మీ ఊరు ఎట్లుండాలా, దానికి తగ్గట్టే వచ్చే 5 ఏళ్లలో ఏం చేయాలా, తర్వాత వచ్చే 10 ఏళ్లలో ఏం చేయాలా, అన్నీ ఒకటేసారి చేయలేం కదా. దానికి ప్రణాళిక ఉంటే మీ అవసరాలు ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ఇండ్లకు ఒక పేపర్లు ఇస్తారు. ఒకవేళ దాంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ఫామ్లు ఇస్తారా, ఫిల్ చేసేయండి. అవి కాదు అంటే ఎవరైనా ఈ పేపర్లు కూడా ఇస్తారు. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు తీసుకొడితే ఇంట్లో ఉంటాయి కదమ్మా, ఒకరి దగ్గర లేకపోయినా ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి. కొడితే దీంట్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో ఫిల్ చేసినా మీకు ఏం కావాలనేది అప్డేట్ అవుతాయి. దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది ప్రణాళికలు రూపొందుతాయి. మీ ఆలోచనలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న చెప్పే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వంలో ఇంకా మేము చెప్పిన కొన్ని సూపర్ 6 పథకాల్లో మిగతావి రావడానికి టైం పడుతుందన్నారు. దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. దీపావళికి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆడబిడ్డకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేది కూడా, దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది. సర్వే జరిగిన తర్వాత ఎంతమంది అర్హులున్నారంత తేల్చి దానికి కూడా ముసలోళ్ళకి పెన్షన్ వచ్చేది కాకుండా ఆడవాళ్ళందరికీ కూడా 1500 వస్తుంది. తల్లికి వందనం కింద కూడా ఎంతమంది స్కూల్ పోయే పిల్లలు ఉన్నారో అది కూడా సర్వే జరుగుతుంది. ఒకరికి అనేది కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారు, కరెక్ట్ లెక్కలు ఎన్ని ఉన్నాయి కూడా సర్వే జరగడం మొదలవుతుంది. అది మొదలైన తర్వాత దాని ప్రకారం కూడా అవి కూడా రావడం జరుగుతుంది. రైతు భరోసా కూడా 20,000 రూపాయలకు చేర్చడం కూడా జరుగుతుంది. ఇది అతి తొందరలో. అంటే ఇవన్నీ ఒకసారి మళ్ళీ సర్వే చేసి ఎవరికి ఎంత అర్హులు కరెక్ట్గా ఇంతకుముందు రావాల్సిన వాళ్ళకి రాకుండా వచ్చిన వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా లేకుండా కరెక్ట్గా బీద వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎవరెవరు ఇంట్లో అవసరం, దానికి అర్హులు ఎవరు అని చెప్పి వాళ్ళకి మాత్రమే వచ్చేటట్టుగా కూడా చేయడం కోసం అని చెప్పేసి కొంచెం డిలే అవుతా ఉంది. ఖచ్చితంగా అవన్నీ అయిపోయిన తర్వాత అతి తొందరలో కూడా మిగతా పథకాలన్నీ కూడా మీకు ఆచరణలోకి వస్తాయి.
ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా అనేకమైన నిధులు తీసుకొచ్చి మన పంచాయతీలను శరవేగంగా డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మన తెలుగుదేశం గవర్నమెంటు సాయశక్తులా కృషి చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే మా గ్రామ పంచాయతీ కొలుములపల్లె గ్రామ పంచాయతీకి 25 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది. డ్రైనేజీలకు, సిసి రోడ్లకు రకరకాల విధాలుగా వినియోగించుకోవడానికి. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పింఛన్ ఇస్తామన్నారు. 4,000 చెప్పినట్లుగా 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే రకరకాలైన డెవలప్మెంట్లు కూడా ఎవరైతే అర్హులు ఉండారో వాళ్ళకు ప్రతి ఒక్క సంక్షేమం కూడా వాళ్ళ గడపకు రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల ప్రోగ్రాం జరపడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ పుత్తా నరసింహారెడ్డి కుమారుడు అయినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ గడిచిన 100 రోజుల్లో తెలుగుదేశం ప్రోగ్రాంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే దానిపైన ఈరోజు కులుములపల్లి పంచాయతీలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది అన్ని విధాల డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. పింఛన్లు 3,000 నుంచి 4,000 చేయడం అయితేనేమి, అదేవిధంగా మన బుడమేరు వరదల్లో వచ్చేసి బట్టి మొత్తము వరదల్లో ఇరుక్కుపోయినటువంటి ప్రజలకు అన్ని విధాల మొత్తము 600 కోట్లతో ప్రజలకు వచ్చేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము చేయడం జరిగింది.